రైతులను మీరు ఏదో చేద్దాం అనుకుంటే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎందుకంటే మనం గతంలో రైతులకు ఏ విధంగా మనం సబ్సిడీలు ఇచ్చినాం, ఏ విధంగా రైతులను ఆదుకున్నామయ్యా. పంట వేసేదానికి ముందుగానే పెట్టుబడి ఇస్తామన్నాం. ఎంతమందికి ఇచ్చా మనం ఆడిచ్చినాం. పులివెందుల్లో బత్తాయి తోటలో వేసుకోమని చెప్పి. ఈ పాసుగోళ్ళ మాట్లాడేది. ఇంకొకటి ఏంటంటే రైతు గిట్టుబాటు ధర అంటారు. గిట్టుబాటు ధర ఎవరు ఇచ్చారో, ఉలి రైతులు ఎట్ట పోయినారో, వాళ్ళు ఉన్నారా పానంతో పోయినారా అనేది కూడా లేకుండా మీ ఇష్ట ప్రకారం చేర్చారు గతంలో. ఈ బుద్ధి ఎట్ట పోయిందినైనా, ఈ బుద్ధి రైతులు గుర్తొచ్చారా? ఇదో ఎండిపోతుంది బాగా, ఇది ఇప్పుడు ఇంకా ఎరువు వేసుకున్నామంటే యూరియా చల్లుకుంటే చాలు చల్లుతున్నాము. ఏ రైతు చల్లా? నేను ఒక రైతు పెట్టాను కాబట్టి చెప్తా ఉండా. అంటే మీరంతా లిక్కర్ మాఫియాలు, లిక్కర్ డాన్లు, భూ కబ్జాలు, ఎర్రచందన అక్రమ స్మగ్లర్లు, రౌడీ షీట్లు ఉండేవాళ్ళు, మైనింగ్లు అక్రమంగా చేసేవాళ్ళు, ఇసుక దందాలు చేసేవాళ్ళు మీరు కాబట్టి రైతుల కష్టాలు మీకు తెలియవు. ఈ రోజు ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా సంక్షేమం, అదే విధంగా పెట్టుబడులు, అదే విధంగా రైతులను ఆదుకుంటున్నారని మనం ఆదుకోలేదని చెప్పి మీరు ఆ బాధతో రూపకండకి తెరతినారు. నైనా ఎవడు నమ్మడం, ఎవడేగి నమ్మే పరిస్థితుల్లోనే లేడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.